ఏంటి గురి పరిస్థితులు ఏంటి అసలు? మనం ఇలా ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి మీరే. ఈరోజు డేట్ వచ్చేసి 8వ తారీఖు. 8వ తారీఖుకి మనకి ఎన్ని కిరాయిలు పడ్డాయి? 1 అండ్ ఇప్పుడు ఒకటి వెళ్తున్నారు 2. మనకి 2 కిరాయిలు పడ్డాయి. ఒక్కో దానికి వచ్చేసి మనకి 2000 మిగులుతాయి. 2 4,000. ఈరోజు 8వ తారీఖుకి మనకు 4,000 మిగిలినట్టు. అసలు ఇలా ఉంటే మనం ఎలా బతుకుతాం చెప్పండి మీరు? బండి ఈఎంఐలు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఎలా ఉండాలి? అన్సీజన్ అంటే అసలు మరీ బీభత్సమైన అన్సీజన్ చూపిస్తుంది ఇది. ఏం చేయాలి అంటే నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఓకే, ఆ వీడియో కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఆ పార్టీ వీడియోలు కూడా తీసుకోవద్దు అన్నారు. ఎందుకంటే నేను అందరిని ముందే అడుగుతా వీడియో తీసుకోమంటారా వద్దా అని. ఆయన అయితే వీడియో తీసుకోవద్దు అన్నాడు. అందుకని నేనైతే వీడియోలు ఏం చేయలేదు. ప్రస్తుతానికి ఈరోజు కూడా ఇటు మనం భీమడోలు వెళ్తున్నాము. భీమడోలు వెళ్ళి అక్కడ నుంచి అరటికాయలు అయితే వేసుకొద్దాం. ఆ పక్కన ఒక తోట ఉంది, ఆ తోట దగ్గర నుంచి అరటికాయలు వేసుకొని వద్దాం. చూడండి మా ఊరు రోడ్లు ఏ రకంగా ఉన్నాయో చూడండి. అసలు మొత్తం అన్నీ గోతులే ఉంటాయి. అంటే వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడిన తర్వాత మొత్తం గోతులుగా అయిపోయి ఉన్నాయి అన్నీ. లేకపోతే అంతా బాగానే ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ ఏమి రావట్లేదు కదా, దానికి ఇదే రీజను. మన కిరాయిలు ఏమీ లేవు. మొత్తంగా నేను ఇంట్లోనే ఉన్నాను. బండి కూడా తీయట్లేదు అసలు వర్షాలకి. పోయినసారి మనం కిరాయికి వెళ్ళొచ్చి 5 రోజులు అయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే బండి బయటికి తీశాను నేను. ఈరోజు వెళ్తున్నా లోడ్కి. ఈ రకంగా ఉంటే చాలా ఇబ్బంది పడతాం గురు, అసలు మామూలుగా కాదు. అన్సీజను బీభత్సంగా ఇబ్బంది పెడుతుంది. నాకంటే ఈఎంఐలు లేవు కాబట్టి సరిపోయింది, కానీ ఈఎంఐలు ఉంటే నేనైతే చాలా రిస్క్ పడేవాడిని. ఇంట్లో అప్పులు చేసి మరీ కిస్తీ కట్టాల్సి వచ్చేది. ఓకే, రేపు ఒక వీడియో చేస్తాను. అది ఇక నుంచి నేను నెలవారీ ఎంత సంపాదిస్తున్నా ఏంటి బండి మీద అనేది కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో రేపు పోయిన నెలది అంటే జూలై నెలది దాని మీద ఒక వీడియో చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.